ప్రీవియస్ వీడియోలో డిక్షనరీ మెథడ్స్ పార్ట్ 1లో ఈ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో డిక్షనరీ మెథడ్స్ పార్ట్ 2లో మిగతా మెథడ్స్ చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. అప్డేట్ మెథడ్. ఈ అప్డేట్ మెథడ్ ఒక డిక్షనరీలో మల్టిపుల్ ఐటమ్స్ని ఇన్సర్ట్ చేయడానికి యూస్ చేస్తాము. ప్రీవియస్ వీడియోలో చెప్పిన సెట్ డిఫాల్ట్ మెథడ్లో ఎట్ ఏ టైం 1 ఐటమ్నే ఇన్సర్ట్ చేయగలుగుతాం డిక్షనరీలో. కానీ ఈ అప్డేట్ మెథడ్ యూస్ చేసుకొని మల్టిపుల్ ఐటమ్స్ని డిక్షనరీలో ఇన్సర్ట్ చేయొచ్చు. సరే, దీని సింటాక్స్ చూద్దాం. డిక్షనరీ 1 డాట్ అప్డేట్ ఆఫ్ డిక్షనరీ 2. ఇక్కడ డిక్షనరీ 1 అనేది మనం దేంట్లో మల్టిపుల్ ఐటమ్స్ని డిక్లేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ డిక్షనరీ. అండ్ ఈ డిక్షనరీ 2 అనేది మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్న మల్టిపుల్ ఐటమ్స్ ఉన్న డిక్షనరీ. సరే, ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం. డిక్షనరీ 1 ఈక్వల్ టు ఒక డిక్షనరీ ఇస్తున్నాను 1:10, 2:20. ఇప్పుడు ఈ అప్డేట్ మెథడ్ యూస్ చేసుకొని ఈ డిక్షనరీ 1లో మల్టిపుల్ ఐటమ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ప్రెజెంట్ ఈ డిక్షనరీలో మనకి ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం చూడండి. డిక్షనరీ 1 ఎంటర్ నొక్కండి. చూడండి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డిక్షనరీకి మనం అప్డేట్ మెథడ్ యూస్ చేద్దాం. డిక్షనరీ 1 డాట్ అప్డేట్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:30, B:40. ఈ A:30, B:40 మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్న మల్టిపుల్ ఐటమ్స్ ఉన్న డిక్షనరీ. ఇప్పుడు డిక్షనరీ 1ని ప్రింట్ చేద్దాం. చూడండి, మనం ఇన్సర్ట్ చేసిన డిక్షనరీ ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. మనం డిక్షనరీలో మల్టిపుల్ ఐటమ్స్ని ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ ఇన్సర్ట్ చేసే ఐటమ్స్ డిక్షనరీలోనే ఉండాలి. ఈ విధంగా ఒకవేళ మనం డిక్షనరీలో కాకుండా ఐటమ్స్ మామూలుగా ఇస్తే ఇది ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, డిక్షనరీ 1 డాట్ అప్డేట్ ఆఫ్ C:30, D:40 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. సో ఈ ఐటమ్స్ని మనం డిక్షనరీలో పెట్టి అప్పుడు మనం అప్డేట్ మెథడ్లో ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చిన విధంగా. ఒకవేళ మనం ఇన్సర్ట్ చేసిన డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేయబడ్డ డిక్షనరీలో ఉంటే ఆ ఐటమ్ అప్డేట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు డిక్షనరీ 1లో ఏముంది, ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ని ఈ అప్డేట్ మెథడ్లో మళ్ళీ ఇద్దాం. డిక్షనరీ 1 డాట్ అప్డేట్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:3, B:4 ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఒకసారి డిక్షనరీ 1ని ప్రింట్ చేస్తున్నాను చూడండి. అవుట్పుట్ చూడండి, A అండ్ B ఉన్న ఐటమ్స్ ఇంతకుముందు ఇలా ఉన్నాయి, ఇప్పుడు అప్డేట్ అయ్యాయి. సో ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఆ ఐటమ్స్ అప్డేట్ అవుతాయి. ఒక డిక్షనరీలో మల్టిపుల్ ఐటమ్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఈ అప్డేట్ మెథడ్ యూస్ చేస్తాము. అలాగే ఎట్ ఏ టైం మల్టిపుల్ ఐటమ్స్ని అప్డేట్ చేయాలనుకున్నా ఈ అప్డేట్ మెథడ్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ ఫ్రమ్కీస్ మెథడ్. ఈ ఫ్రమ్కీస్ మెథడ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఎట్ ఏ టైం ఒక గ్రూప్ ఆఫ్ కీస్కి ఒక వాల్యూతో డిక్షనరీని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్తో చూసేద్దాం. దానికి ముందు దీని సింటాక్స్ చూద్దాం. డిక్ట్ డాట్ ఫ్రమ్కీస్ ఆఫ్ ఎటరబుల్, వాల్యూ. ఇక్కడ డిక్ట్ అనేది డిక్షనరీ క్లాస్. ఎటరబుల్ అంటే లిస్ట్, సెట్, టుపుల్, స్ట్రింగ్, రేంజ్, అరేస్ ఎక్సెట్రా ఇవన్నీ. వీటిలో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎటరబుల్లో ఉండేవన్నీ మనకి కావాల్సిన కీస్. నెక్స్ట్ వాల్యూ, ఇది మనం అన్ని కీస్లో స్టోర్ చేయాలి అనుకున్న వాల్యూ. ఈ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, ఎనీ డేటా టైప్, ఇంటీజర్, లిస్టు, టుపుల్, సెట్, రేంజ్, అరే, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, డిక్షనరీ ఎక్సెట్రా ఏదైనా మనం వాల్యూ లాగా ఈ మెథడ్లో పాస్ చేయొచ్చు. ఒకవేళ మనం ఏ వాల్యూ మెథడ్లో ఇవ్వకుంటే ఈ మెథడ్ ఆటోమేటిక్గా నన్ను తీసుకుంటుంది. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 4, 5, ఒక వాల్యూ ఇస్తున్నాను 10. ఇక్కడ డిక్ట్ అనేది డిక్షనరీ క్లాస్. 1, 2, 4, 5 అనేది లిస్ట్ ఎటరబుల్. నెక్స్ట్ 10 అనేది వాల్యూ. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి లిస్ట్లో ఉండే ప్రతి వాల్యూ ఒక కీ లాగా వచ్చింది. అండ్ వాల్యూ 10 అన్నిట్లో కీకి వాల్యూగా స్టోర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మెథడ్లో వాల్యూ ఏమి ఇవ్వకుండా డిక్లేర్ చేద్దాం. డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 3, 4, 5.
ఇక్కడ మనం లిస్ట్ ట్రబుల్ ఇచ్చాము, బట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి కీస్లో వాల్యూస్ అన్నీ నన్ను వచ్చాయి. ఇందాక చెప్పాను కదా, వాల్యూ ఏమి ఇవ్వకుంటే ఆటోమేటిక్గా అన్ని కీస్కి నన్ను అసైన్ అవుతుందని. అందుకే ఇక్కడ అన్ని కీస్కి నన్ వాల్యూ ఉంది. సరే, ఇప్పుడు ఎట్రబుల్ లిస్ట్ బదులు వేరే డేటా టైప్స్ యూజ్ చేద్దాం. అలాగే వాల్యూస్ కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఇద్దాం. డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక టుపుల్ ఇస్తున్నాను. 10, 20, 30, 40, ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2. ఇక్కడ చూడండి, మనం ఎట్రబుల్గా టుపుల్ని ఇచ్చాము, అలాగే వాల్యూగా లిస్ట్ ఇచ్చాము. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఈ లిస్ట్ అనే వాల్యూ టుపుల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కీలో వాల్యూగా స్టోర్ అయింది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. మేమే ప్రోగ్రామర్స్, ఒక సెట్ ఇస్తున్నాను 1, 2. ఇక్కడ ఎట్రబుల్ వచ్చి స్ట్రింగ్ ఇచ్చాము, వాల్యూ వచ్చి సెట్ ఇచ్చాము. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. స్ట్రింగ్లో ఎలిమెంట్స్కి వాల్యూ స్టోర్ అయింది. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించండి. ఇక్కడ స్ట్రింగ్లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ కీస్లో లేవు. చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, మనం డిక్షనరీలో ఇచ్చిన కీ మళ్ళీ ఇస్తే ఓల్డ్ వాల్యూలో ఉన్న వాల్యూ పోయి మనం మళ్ళీ ఇచ్చిన కొత్త కీలో ఉండే వాల్యూ వస్తుంది. అవును, ఫ్రమ్ కీస్ మెథడ్ నుంచి డిక్షనరీస్ని క్రియేట్ చేస్తున్నారు, బట్ ఈ డిక్షనరీని స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వేరియబుల్స్ వాడాల్సిందే. సో ఇప్పుడు ఒక వేరియబుల్లో ఈ రిజల్ట్ డిక్షనరీని స్టోర్ చేద్దాం. శాంపుల్ డిక్ట్ 1 ఈక్వల్ టు డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 4, ఒక వాల్యూ ఇస్తున్నాను 3. ఇప్పుడు ఈ శాంపుల్ డిక్ట్ 1 అనే వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. శాంపుల్ డిక్ట్ 1. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనం క్రియేట్ చేసిన డిక్షనరీ ఈ వేరియబుల్లో స్టోర్ అయింది. సో ఈ విధంగా ఫ్రమ్ కీస్ మెథడ్ యూస్ అవుతుంది. సో ఎట్ ఏ టైం ఒక గ్రూప్ ఆఫ్ కీస్కి ఒక వాల్యూతో డిక్షనరీని క్రియేట్ చేయడానికి ఈ ఫ్రమ్ కీస్ మెథడ్ యూజ్ అవుతుంది. ఈ ఫ్రమ్ కీస్ మెథడ్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన డిక్షనరీకి యూజ్ చేస్తే దాంట్లో ఉన్న ఐటమ్స్కి ఏం కాదు, అవి అలానే ఉంటాయి. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కావాలంటే చూడండి. శాంపుల్ డిక్ట్ 1 డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 19, 29, 39. ఇక్కడ ఒక వాల్యూ ఇస్తున్నాను 199. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఈ అవుట్పుట్ ఏంటంటే ఈ ఐటమ్స్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు శాంపుల్ డిక్ట్ 1ని ప్రింట్ చేద్దాం. చూడండి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. ఆల్రెడీ ఫస్ట్ ఏ ఐటమ్స్ ఉన్నాయో అవే వచ్చాయి. నెక్స్ట్ పాప్ ఐటమ్. ఈ పాప్ ఐటమ్ మెథడ్ ఎందుకు వాడతామంటే ఒక డిక్షనరీలో ఎండింగ్లో ఉన్న ఐటమ్ని రిమూవ్ చేయడానికి వాడతాము. దీని సింటాక్స్ చూడండి. డిక్షనరీ డాట్ పాప్ ఐటమ్. ఇక్కడ డిక్షనరీ అనేది మనం డిక్షనరీ స్టోర్ చేసిన వేరియబుల్. ఆల్రెడీ శాంపుల్ డిక్ట్ 1 ఉంది కదా, దీనికి ఈ పాప్ ఐటమ్ మెథడ్ని యూస్ చేద్దాం. శాంపుల్ డిక్ట్ 1 డాట్ పాప్ ఐటమ్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 4, 3. ఇది పాప్ అయిన ఐటమ్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు శాంపుల్ డిక్ట్ 1ని ప్రింట్ చేద్దాం. చూడండి, అవుట్పుట్ చూడండి. డిక్షనరీలో 4, 3 అనే లాస్ట్ ఐటమ్ రిమూవ్ అయింది. సరే, ఇంకో లాస్ట్లో ఉన్న ఐటమ్ని రిమూవ్ చేద్దామా. శాంపుల్ డిక్ట్ 1 డాట్ పాప్ ఐటమ్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 2, 3 అనే ఐటమ్ రిటర్న్ అయింది. సో ఇది రిమూవ్ అయిన ఐటమ్. ఇప్పుడు శాంపుల్ డిక్ట్ 1 ప్రింట్ చేస్తున్నాం. చూడండి, దీంట్లో ఓన్లీ 1 ఐటమే ఉంది. 2, 3 అనే లాస్ట్ ఐటమ్ రిమూవ్ అయిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ ఐటమ్ని రిమూవ్ చేద్దాం. శాంపుల్ డిక్ట్ 1 డాట్ పాప్ ఐటమ్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 1, 3 అనే ఐటమ్ డిక్షనరీలో రిమూవ్ అయింది. కావాలంటే శాంపుల్ డిక్ట్ 1 ప్రింట్ చేస్తున్నాం. చూడండి, ఎంటీ డిక్షనరీ వచ్చింది. ఇప్పుడు ఈ ఎంటీ డిక్షనరీకి ఈ మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దామా. శాంపుల్ డిక్ట్ 1 డాట్ పాప్ ఐటమ్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. సో ఎంటీ డిక్షనరీకి ఈ పాప్ ఐటమ్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఒక డిక్షనరీలో ఎండింగ్ ఆర్ లాస్ట్లో ఉన్న ఐటమ్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఈ పాప్ ఐటమ్ మెథడ్ని వాడతాము. నెక్స్ట్ పాప్ మెథడ్. ఈ పాప్ మెథడ్ కూడా ఒక డిక్షనరీలో ఉన్న ఐటమ్ని రిమూవ్ చేయడానికే. ఇందాక చెప్పిన పాప్ ఐటమ్ లాంటిదే, బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ మెథడ్ ద్వారా డిక్షనరీలో ఏ ఐటమ్నైనా రిమూవ్ చేయొచ్చు కీని యూజ్ చేసుకొని. దీని సింటాక్స్ చూద్దాం. డిక్షనరీ డాట్ పాప్ ఆఫ్ కీ. ఇక్కడ డిక్షనరీ అనేది డిక్షనరీ స్టోర్ చేసిన వేరియబుల్. కీ ఏంటంటే మనం ఏ ఐటమ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఐటమ్ కీ. సరే, ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం. శాంపుల్ డిక్ట్ 2 ఈక్వల్ టు ఒక డిక్షనరీ ఇస్తున్నాను. A:1, B:2, C:3, D:4, E:5. ఇప్పుడు ఒకసారి ఈ శాంపుల్ డిక్ట్ 2ని ప్రింట్ చేద్దాం. చూడండి, ఈ డిక్షనరీలో ఈ ఐటమ్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు
నేను డిక్షనరీలో ఉన్న B:2 అనే ఐటెం రిమూవ్ చేయాలి. సో ఈ ఐటెంలో కీ ఏంటి? B. ఈ కీని మనం పాప్ మెథడ్లో పాస్ చేస్తే మనకు ఆ ఐటెం రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ డిక్షనరీకి ఈ పాప్ మెథడ్ అప్లై చేద్దాం. శాంపుల్ dict2 డాట్ పాప్ ఆఫ్ B ఎంటర్ నొక్కండి. చూడండి మనకి రిమూవ్ అయిన ఐటెం వాల్యూ వచ్చింది. సో మనం ఈ పాప్ మెథడ్ యూస్ చేస్తే రిమూవ్ అయిన ఐటెం వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి శాంపుల్ dict2ని ప్రింట్ చేద్దాం. చూడండి ఇక్కడ B2 అనే ఐటెం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ కీగా ఉన్న ఐటెం రిమూవ్ అవ్వాలి. సో శాంపుల్ dict2 డాట్ పాప్ ఆఫ్ E ఎంటర్ నొక్కండి. చూడండి మనకి ఈ కీగా ఉన్న ఐటెం రిమూవ్ అయింది. కావాలంటే చూడండి ఒకసారి శాంపుల్ dict2ని ప్రింట్ చేస్తున్నాను. మనం రిమూవ్ చేసిన ఐటెము లేదు. ఇప్పుడు ఈ డిక్షనరీలో లేని ఐటెంని రిమూవ్ చేయాలనుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి డిక్షనరీలో ACD అనే 3 కీగా ఉన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 3 కీస్ కాకుండా వేరే కీ ఇస్తున్నాను. శాంపుల్ dict2 డాట్ పాప్ ఆఫ్ దీనిలో లేని కీ ఇద్దాం G ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. సో ఈ మెథడ్ వాడినప్పుడు డిక్షనరీలో ఉన్న ఐటెం యొక్క కీనే ఇవ్వాలి. అది కాకుండా వేరేది ఇస్తే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ క్లియర్ మెథడ్. ఈ మెథడ్ ఒక డిక్షనరీలో ఉండే అన్ని ఐటమ్స్ని డిలీట్ చేయడానికి వాడతాము. సింటాక్స్ చూడండి డిక్షనరీ డాట్ క్లియర్. ఇక్కడ డిక్షనరీ అనేది మనకి ఏ డిక్షనరీలో ఐటమ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ డిక్షనరీ వేరియబుల్. ఒక డిక్షనరీని డిక్లేర్ చేద్దాం. A ఈక్వల్ టు ఒక డిక్షనరీ ఇస్తున్నాను A:2, B:3. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి డిక్షనరీలో ఉండే ఐటమ్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు దీనికి క్లియర్ మెథడ్ అప్లై చేద్దాం. సింటాక్స్ తెలుసుగా A డాట్ క్లియర్. ఇక్కడ A అనేది డిక్షనరీ ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఈ A డిక్షనరీని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి ఎంటీ డిక్షనరీ వచ్చింది. ఆల్రెడీ శాంపుల్ dict2 ఉంది కదా, దానికి క్లియర్ మెథడ్ అప్లై చేద్దాం. శాంపుల్ dict2 డాట్ క్లియర్ ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఒకసారి శాంపుల్ dict2ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి మనకి ఎంటీ డిక్షనరీ ప్రింట్ అయింది. సో శాంపుల్ dict2లో ఉన్న ఐటమ్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. సో ఒక డిక్షనరీలో ఐటమ్స్ అన్నీ డిలీట్ చేయాలి అనుకుంటే ఈ క్లియర్ మెథడ్ వాడాలి. సో పాప్ ఐటము, పాపు, క్లియర్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే పాప్ ఐటమ్ మెథడ్ ఎందుకంటే డిక్షనరీలో లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి పాప్ ఐటమ్ మెథడ్. అదే పాప్ మెథడ్ అయితే మనకు నచ్చిన ఐటెంని కీ యూజ్ చేసుకొని డిలీట్ చేయడానికి. అండ్ క్లియర్ మెథడ్ డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ సెట్ డిఫాల్ట్ మెథడ్కి అప్డేట్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే సెట్ డిఫాల్ట్ మెథడ్ ఎట్ ఎ టైం సింగిల్ ఐటెంని ఇన్సర్ట్ చేయడానికి అండ్ అప్డేట్ మెథడ్ ఎట్ ఎ టైం మల్టిపుల్ ఐటమ్స్ని డిక్షనరీలో ఇన్సర్ట్ చేయడానికి. సో ఇవే మనకి డిక్షనరీ మెథడ్స్. రేపటి వీడియోలో డిక్షనరీ మీద వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.